నాగేశ్వర్ మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. నాగేశ్వర్ గారు విశ్లేషణ చూసే ముందు వాళ్ళకి ప్రధాన వార్తల్ని చూద్దాం. రాష్ట్రానికి మోదీ చేసింది ఏమీ లేదు అంటూ ఉన్నారు కేటీఆర్. కాంగ్రెస్ చేస్తున్నది అంతకన్నా ఏమీ లేదు. ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకను ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలి అంటూ పార్టీ సన్నాహక సమావేశంలో కేటీఆర్ పిలుపునిచ్చారు. అలాగే చేసిన మంచిని చెప్పుకోలేకే ఓడిపోయామంటూ కూడా అన్నారు. కొన్ని వర్గాలకు దూరమయ్యాం, 30,000 ఉద్యోగాలపై రేవంత్ సొంత డబ్బా కొడుతున్నారు అంటూ విమర్శలు చేశారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర కేబినెట్ భేటీ జరగబోతోంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ఈ సమావేశం జరగబోతోంది. పలు షరతులతో అనుమతించింది కేంద్ర ఎన్నికల సంఘం. అత్యవసర నిర్దేశిత గడువులోగా అమలు చేయాల్సిన అంశాలే ఎజెండాగా ఉండాలి. ఉమ్మడి రాజధాని అలాగే రుణమాఫీ అంశాలను జూన్ 4 వరకు వాయిదా వేసుకోండి. ఎన్నికల డ్యూటీ చేసిన అధికారుల్ని ఈ కేబినెట్ సమావేశానికి పిలవకూడదు అని సిఈసి షరతులు విధించింది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఘోర అవమానం తప్పదు అంటూ ఉన్నారు ప్రశాంత్ కిషోర్. మరోసారి స్పష్టం చేసిన రాజకీయ వ్యూహకర్త. భారతీయ జనతా పార్టీకి 2019 నాటితో సమానంగా కానీ అంతకంటే మెరుగ్గా కానీ సీట్లు రావచ్చు అంటూ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం ఎదురు కాబోతోంది అంటూ ప్రశాంత్ కిషోర్ ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ ఉన్నారు. 2019 ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 సీట్లు వచ్చాయి. 22 ఎంపీలు కూడా దక్కించుకున్న పరిస్థితుల్లో ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాస్త గ్యాప్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఎన్నికలకు ముందు కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. నేషనల్ మీడియాతో మాట్లాడుతూ రీసెంట్గా నేషనల్ మీడియా జర్నలిస్ట్ ప్రముఖ పాత్రికేయురాలు బర్కా దత్కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు ప్రశాంత్ కిషోర్. ఖచ్చితంగా పచ్చకుట్రే, ఎన్నికల్లో అక్రమాలే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ విధ్వంసకాండ చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. వీడియో, ఫోటో ఆధారాలతో సహా వెలుగులోకి టీడీపీ గూండాగిరిపై గోడు వెళ్లబోసుకున్న బాధితులు, కీలక ఆధారాలు సేకరించిన సిట్, పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో సిట్ విస్తృత విచారణ, దాడులు జరిగిన ప్రాంతాల్లో పర్యటన, రికార్డుల పరిశీలన. ఈసీకి ఇవాళ ప్రాథమిక నివేదిక సమర్పించబోతోంది సిట్. ఇది తెలుగుదేశం పార్టీ ఉద్దేశపూర్వకంగానే ఓడిపోతామన్న బాధతో ఆ ఓటమిని భరించలేక ఈ తరహా దాడులకు కుట్ర పన్నింది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. ఆ వార్తను మనం సాక్షిలో చూస్తూ ఉన్నాం. ఇక మార్చిన చోటే మారణకాండ అనే వార్తను సాక్షి హైలైట్ చేస్తోంది. సిట్కు ఆధారాలు అందించారు మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు అండ్ పురంధేశ్వరి వీళ్ళిద్దరూ కుట్ర చేశారు. దీంతోనే ఈ వివాదం చెలరేగింది. ఇది హింసకు దారితీసింది. ఓటమి భయంతో బాబు రాక్షసత్వం, తలలు పగులుతున్న పోలీసులు స్పందించలేదు. డబ్బులకు లొంగిపోయిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. తొండపిలో ప్రాణభయంతో గ్రామాన్ని కొంతమంది కాదు, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ, ముస్లిం మైనార్టీలందరూ కూడా గ్రామాన్ని విడిచి వెళ్ళిపోవాల్సిన దుస్థితి నెలకొంది అంటూ అంబటి రాంబాబు కామెంట్ చేశారు. అనుమతి లేకుండా అమెరికాకు వెళ్ళిపోయారు చంద్రబాబు నాయుడు అనే వార్తను చూడొచ్చు. సాక్షి ఈ వార్తను ఫ్రంట్ పేజీలో హైలైట్ చేస్తోంది. ఫైబర్ నెట్ కేసులో సుప్రీంలో కొనసాగుతోంది విచారణ. ముందస్తు బయలు లేకుండా విదేశాలకు చంద్రబాబు వెళ్ళిపోయారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అబ్జెక్ట్ చేశారు. ఆ తర్వాత సుదీర్ఘంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్న తర్వాత అలౌ చేశారు. పర్యటన గురించి ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు చంద్రబాబు అంటూ ఈ వార్తని చూడొచ్చు. 4 రోజుల క్రితమే లోకేష్, బ్రాహ్మణి ఎవరికి చెప్పకుండా పారిపోయారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎద్దేవా చేస్తూ ఉన్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా 5వ దశ పోలింగ్ జరగబోతోంది. దేశవ్యాప్తంగా 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతూ ఉంటే ఇవాళ 5వ దశ. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బెంగాల్, బీహార్, ఒడిశా, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్ మొత్తం 49 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. అలాగే ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు కూడా ఇవాళ జరగబోతూ ఉన్నాయి. కాంగ్రెస్లో మత చిచ్చు అనే వార్తను చూడొచ్చు. కూటమిలో టీఎంసీ పాత్రపై ఖర్గే వర్సెస్ అధీర్. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించాల్సిందే, లేదంటే బయటకు వెళ్ళిపోవచ్చు అంటూ ఖర్గే చాలా క్లియర్గా చెప్పేశారు అధీర్కి. పార్టీ సేవకుడిగా నా పోరాటాన్ని ఆపలేను అంటూ అధీర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మమతా బెనర్జీని సమర్థించలేను అంటూ అధీర్ చెప్పుకొచ్చారు. ఇండియా కూటమిలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యవహారం కాంగ్రెస్లో చిచ్చు రేపుతోంది. దీనిపై
ఖర్గే అంటే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి పశ్చిమ బెంగాల్ పిసిసి అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరికి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది అనే వార్తను చూడొచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ అంతానికి ఆపరేషన్ జూడు స్టార్ట్ చేశారు అంటూ మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు కేజ్రీవాల్. మోదీపై కేజ్రీవాల్ ఆరోపణ, సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. నిన్న ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ కార్యాలయ ముట్టడికి ఆప్ పిలుపునిచ్చింది. అక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ఈ కార్యక్రమాన్ని పోలీసులు నిలువరించారు. ఇక రాజకీయాలకు మేము అతీతం అంటూ ఉన్నారు మమతా బెనర్జీ ఆరోపణలపై స్పందించిన రామకృష్ణ మిషన్, అలాగే భారత్ సేవాశ్రమం వాళ్ళు. అంటే మమతా బెనర్జీ ఒక కామెంట్ చేశారు, సాధువులు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తూ ఉన్నారు పశ్చిమ బెంగాల్లో అని చెప్పి దాన్ని ఖండిస్తూ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రాహుల్ నోట మావోయిస్టుల భాష, వాళ్ళు వస్తే పెట్టుబడులు రావు అంటూ ఉన్నారు మోదీ. జార్ఖండ్ అలాగే పశ్చిమ బెంగాల్ సభల్లో ప్రధాని మోదీ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. పెద్దలను మోదీ అలా అనొచ్చా అంటూ రాహుల్ గాంధీ అండ్ కేజ్రీవాల్ మోదీని ఉద్దేశించి మాట్లాడారు. ముఖ్యంగా శరద్ పవార్ విషయంలో, అంటే శరద్ పవార్ వయసు 84 ఏళ్ళు, నరేంద్ర మోదీ వయసు 74 ఏళ్ళు. 10 ఏళ్ల పెద్ద మనిషిని, తనకంటే 10 ఏళ్ల పెద్ద అయిన పవార్ను ఉద్దేశించి సంచార ఆత్మగా మోదీ కమెంట్ చేయడాన్ని వీళ్ళు